ఇజ్రాయెల్ హమాస్ మధ్య మొదలైన పోరు ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధంగా రూపాంతరం చెందింది. అయితే ఇది కేవలం హిజ్బుల్లాపై చేస్తున్న పోరాటమేనా అంటే కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. లెబనాన్ని కబలిస్తున్న తీరు చూస్తుంటే ప్రధాని నెతన్యాహు లక్ష్యం గ్రేటర్ ఇజ్రాయెల్ వైపు మళ్లుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. బైబిల్ కాలం నాటి వాగ్దాన భూమి సిద్ధాంతాన్ని మళ్లీ వెలుగులోకి తెస్తూ సరిహద్దులను తిరగరాసే పనిలో ఐడిఎఫ్ నిమగ్నమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బేషరతు మద్దతుతో నెతన్యాహు పశ్చిమాసియా పటాన్ని మార్చబోతున్నారా? అసలు ఈ అఖండ ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియా ప్రాంతం మరోసారి అగ్నిగుండంలా మారింది. ఒకప్పుడు పరిమితంగా కనిపించిన ఘర్షణలు ఇప్పుడు పెద్ద యుద్ధంగా మారాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్ మధ్య జరుగుతున్న సంఘర్షణలు ఆ ప్రాంతాన్ని రావణ కాష్టంలా మార్చేశాయి. మొదటగా హమాస్తో ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశించింది. మొదట ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంగా కనిపించిన ఈ ఘర్షణ ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధంగా రూపాంతరం చెందుతోంది. ఇది నిజంగా ఉగ్రవాద వ్యతిరేక పోరాటమా, లేక శతాబ్దాల నాటి భూభాగ విస్తరణ దాహమా అనే చర్చ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు జరుగుతోంది. ఈ యుద్ధం వెనుక అసలు లక్ష్యం ఏంటన్న చర్చ ఇప్పుడు మొదలైంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యూహాలపై విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లెబనాన్లో జరుగుతోన్న సైనిక చర్యలను పరిశీలిస్తే నెతన్యాహు లక్ష్యం కేవలం హిజ్బుల్లాను బలహీనపరచడమేనా, లేక మరింత పెద్ద ప్రణాళిక ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నెతన్యాహు వ్యూహం చివరకు గ్రేటర్ ఇజ్రాయెల్ అనే ఆలోచన వైపు దారి తీస్తోందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గడిచిన 2 వారాల్లో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ సరిహద్దుల్లో ఊహించని వేగంతో ముందుకు కదిలింది. లెబనాన్ దక్షిణ ప్రాంతంలో దాదాపు 20% భూభాగాన్ని ఖాళీ చేయించారు. ఇది సాధారణ సైనిక చర్య కాదని, దీని వెనుక పెద్ద వ్యూహం దాగి ఉందని నిపుణులు అంటున్నారు. అక్కడి ప్రజలను తరలించడం ద్వారా ఒక కొత్త సైనిక భూభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నం జరుగుతోందని భావిస్తున్నారు. హెజ్బొల్లా స్థావరాలను ధ్వంసం చేస్తున్నామనే పేరుతో ఇజ్రాయెల్ సైన్యం ఆ ప్రాంతాల్లో శాశ్వత సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ ఘర్షణల్లో 800 మందికి పైగా పౌరులు, పోరాట యోధులు మరణించారు. ఈ ప్రాంతం ఇప్పుడు ఒక యుద్ధభూమిగా మారిపోయింది. గ్రామాలు ఖాళీ అయ్యాయి, ఇళ్లు ధ్వంసమయ్యాయి, అనేక ప్రాంతాలు శ్మశాన వాటికను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన చర్చ కూడా మొదలైంది. బైబిల్ కాలం నాటి ప్రామిస్డ్ ల్యాండ్ అనే భావన మళ్లీ రాజకీయాల్లోకి వస్తోందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రామిస్డ్ ల్యాండ్ అనే భావన ప్రకారం దేవుడు యూదులకు ఇచ్చిన వాగ్దాన భూమి ఒకప్పుడు చాలా విస్తృతంగా ఉందని నమ్మకం. ఈ భావన ఆధారంగా కొందరు అతివాద ఇజ్రాయిలీ నాయకులు గ్రేటర్ ఇజ్రాయెల్ అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇజ్రాయెల్ దృష్టిలో తమ అసలైన శత్రువు ఇరాన్ అనే భావన ఉంది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న అనేక సంస్థలకు ఇరాన్ మద్దతు ఇస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా లెబనాన్లో పనిచేస్తున్న హెజ్బొల్లా సంస్థకు ఇరాన్ అండగా నిలుస్తోందని చెబుతోంది. అందుకే హిజ్బుల్లాను బలహీనపరచకుండా లెబనాన్పై పూర్తి పట్టు సాధించడం అసాధ్యమని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ కారణంగా ఒకవైపు హిజ్బుల్లా స్థావరాలపై క్షిపణి దాడులు చేస్తూనే మరోవైపు ఇరాన్ ఆర్థిక వనరులను కూడా దెబ్బతీయాలని ఇజ్రాయెల్ వ్యూహం రూపొందించిందని విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్ ప్రభావాన్ని తగ్గించగలిగితే పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ తిరుగులేని శక్తిగా మారే అవకాశం ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ యుద్ధం కేవలం ఒక ప్రాంతీయ ఘర్షణగా కాకుండా పశ్చిమాసియాలో శక్తి సమీకరణాన్ని మార్చే ప్రయత్నంగా కూడా కనిపిస్తోంది. ఈ మొత్తం పరిణామాల్లో అమెరికా పాత్ర కూడా కీలకంగా మారింది. ముఖ్యంగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత మారాయి. గత 13 నెలల్లో ప్రపంచ రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. ట్రంప్ పాలనలో ఇరాన్పై కఠినమైన ఆంక్షలు విధించడం, ఆర్థిక ఒత్తిడి పెంచడం, ఇజ్రాయెల్కు బేషరతు మద్దతు ఇవ్వడం వంటి చర్యలు తీసుకున్నారు. ఈ విధానాల వల్ల నెతన్యాహుకు పూర్తి స్వేచ్ఛ లభించినట్లయింది. అమెరికా మద్దతు ఉండడంతో ఇజ్రాయెల్ అంతర్జాతీయ విమర్శలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ నుంచి వచ్చిన హెచ్చరికలను కూడా ఇజ్రాయెల్ పెద్దగా పట్టించుకోకుండా
తన సైనిక చర్యలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం భౌగోళిక సరిహద్దుల మార్పిడి కోసం జరుగుతున్న పెద్ద రాజకీయ పోరాటంగా కనిపిస్తోంది. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న బఫర్ జోన్ అనే ఆలోచన ఇప్పుడు వాస్తవంగా మారుతోంది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ సరిహద్దులను దాటి లోపలికి చొచ్చుకుపోయి ఒక రక్షణ ప్రాంతాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యూహం విజయవంతమైతే పశ్చిమాసియా పట్టణంలో పెద్ద మార్పులు సంభవించే అవకాశం ఉంది. నెతన్యాహు వ్యూహం పూర్తిగా ఫలిస్తే భవిష్యత్తులో లెబనాన్ దేశ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ దేశాలు యుద్ధం ఆపాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇరాన్ తన ప్రభావాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేదు. మరోవైపు ఇజ్రాయెల్ తన లక్ష్యాలను సాధించకపోతే వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో పశ్చిమాసియా ఒక మహా సంగ్రామం దిశగా సాగుతోంది. ప్రస్తుతం జరుగుతోన్న ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య పోరాటం కాదని, ఇది ఒక ప్రాంత భవిష్యత్తును నిర్ణయించే పోరాటం కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఘర్షణ ఎటువైపు మలుపు తిరుగుతుందోనని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ యుద్ధం ముగింపు ఎలా ఉన్నా పశ్చిమాసియా భౌగోళిక పటంలో మాత్రం మారే అవకాశాలున్నాయి.